వెల్కమ్ టు అఖిలపక్షం న్యూస్. ముందుగా అఖిలపక్షం న్యూస్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నగరి నియోజకవర్గం నుంచి రేపు నామినేషన్ వేయించున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గాలి భానుప్రకాష్ ర్యాలీకి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని వడమలపేట మండలం సీతారాంపురం గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జ్ మానికంటి దేవరాజు నాయుడు చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. రాజకీయ భిక్ష పెట్టిన ఆర్కే రోజాకి చంద్రబాబు నాయుడిని విమర్శించడం తగదని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు. ఒక్క రూపాయి కలెక్షన్ లేకుండా పెద్ద పిలిస్తే పలికే నాయకుడు ముద్దుగిస్తున్నాడు. అతను ఒక ముద్దు బిడ్డ అయిన భానుప్రకాష్ గారు ఒక 50,000 మెజార్టీతో గెలవబోతున్నారు. రేపు తండోలుగా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పిచ్చిపెట్టిన రోజా, జబర్దస్త్ రోజా గారు ఇక్కడ పెద్ద స్కామ్ ఉన్నదమ్ములు, ఎక్కడ చూసిన శ్మశానాలు, చెరువులు, ఎక్కడ చూసిన గవర్నమెంట్ భూములు, ఇసుక దందాలు, ఎర్ర గ్రావులు ఏది వదలకుండా చేసిన రోజాకు రాజకీయ పెట్టిన చంద్రబాబు నాయుడినే లోకేష్ బాబు గారిని ముద్దపప్పు అట్లా విమర్శించాయని వెళ్ళిపోయే రోజులు దగ్గరికి వచ్చాయని చెప్తున్నాం. నాయుడు విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉండగా ఐటీ పరిశ్రమలు, ఐటీ ఉద్యోగులు, ఎక్కడ ఇతర దేశాలు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళంతా తండాలకు వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి 1,00,000 ఓట్ల పైన మెజార్టీ వచ్చే కుప్పంలో కూడా 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేతారు బాబు గారు నేను చెప్తున్నాను. గాలి భానుప్రకాష్ ఉమ్మడి అభ్యర్థి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి 1,00,000 ఓట్ల పైన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడు మే 13 వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 అన్ని మహిళలంతా అంత ఆనందంగా, ఉత్సాహంగా ఎప్పుడప్పుడు మే 13 వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు వద్దుల్లాలి, చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై గాలి ప్రకాష్.